ఓం శాంతి 2/1/1980 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. రాబోయే ప్రపంచం ఏ విధంగా ఉంటుంది? ఈరోజు బాప్దాదా ఏ సభను చూస్తూ ఉన్నారో ఇది భగవంతుడి కుమారులు కుమార్తెల సభ. ఈ సభనే భవిష్యత్తులో కుమారులు కుమార్తెల సభ అవుతుంది. సత్యమైన భగవంతుడి పిల్లలైన మీరంతా భగవంతుడికి కుమారులు కుమార్తెలు. ఈ నశ సదా ఉంటుందా? కుమారులు కుమార్తెల జీవితాల కంటే ఈ జీవితం 16 రెట్లు శ్రేష్టమైనది. ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలైన మీరు మీ శ్రేష్టతను తెలుసుకొని నిరంతరం ఇదే తన్మయత్వంలో సంతోషంతో ఉంటున్నారా? భగవంతుడి కుమారులు కుమారీలకు ఎంత గొప్ప మహత్వం ఉంది అనే విషయంపై ఈరోజు తండ్రి మరియు దాదా బ్రహ్మబాబాల ఆత్మిక సంభాషణ జరిగింది. భవిష్యత్ జీవితంలో అన్ని సంస్కారాలు ఈ జీవితం నుండే ప్రారంభమవుతాయి. భవిష్యత్తులో మీరు రాజవంశంలో రాజ్య అధికారులుగా ఉండుట వలన ప్రతి జన్మను సదా సర్వ సంపదలతో సంపన్నంగా మీ ప్రతి వస్తువు మాలామాల్గా ఉండి రాజ టీవీతో గడుపుతారు. సర్వ ప్రాప్తులు సేవ చేయుటకు ప్రతి ఒక్కరి జీవితంలో మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అక్కడ ఫలానా వస్తువు ప్రాప్తించాలి అనే కోరిక ఉండదు, కానీ సర్వప్రాప్తులు నా యజమాని నన్ను ఉపయోగించుకోవాలి అనే కోరికతో మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నలువైపులా వైభవాల నిధులన్నీ నిండుగా ఉంటాయి. ప్రతి వైభవము తమ ద్వారా సుఖమునిచ్చుటకు సదా ఎవర్ రెడీగా ఉంటుంది. సదా సంతోషం కలిగించే బాజాలు ఆటోమేటిక్గా మ్రోగుతూ ఉంటాయి. సన్నాయి మేళాలు మ్రోగించే అవసరం ఉండదు. మీ రచన అయిన వృక్ష సంపద విశ్వపతులైన మీ ముందు తమ ఆకులను కదిలించుట వలన రకరకాల సంగీత వాయిద్యాలను మోగిస్తాయి. వృక్షముల ఆకులు కదులుట ఊగుట వలన రకరకాల న్యాచురల్ సంగీతంలాగా ఉంటుంది. ఎలాగైతే ఈ రోజుల్లో అనేక ప్రకారాలైన కృత్రిమ పాటలను తయారు చేస్తున్నారో అలా అక్కడ పక్షుల మాటలే వెరైటీ పాటలుగా ఉంటాయి. చైతన్యమైన ఆట బొమ్మల వలె మీకు అనేక ప్రకారాలైన ఆటలు చూపిస్తాయి. ఎలాగైతే ఈ రోజుల్లో మనోరంజనం కొరకు రకరకాల మాటలు నేర్చుకుంటారో అలా అక్కడ పక్షుల రకరకాల ధ్వనులతో మీ ఆదేశానుసారం మీ మనస్సును రంజింపచేస్తాయి. ఫలాలు పుష్పాలు కూడా అలాగే ఉంటాయి. రకరకాల రుచులు గల ఫలాలు ఉంటాయి. ఇక్కడ ఎలాగైతే ఉప్పు కారము తీపి మసాలాలు మొదలైన వేసి రుచిగల పదార్థాలు తయారు చేస్తారో అలా అక్కడ రకరకాల రుచులు గల న్యాచురల్ ఫలాలే ఉంటాయి. అక్కడ పంచదార మిల్లులు మొదలైన ఉండవు. పంచదార ఫలాలు ఉంటాయి. ఏ రుచి కావాలి అంటే ఆ రుచిని న్యాచురల్ ఫలాలతోనే చేసుకోవచ్చు. ఇక్కడలాగా ఆకుకూరలు ఉండవు. ఫల పుష్పాల కూరలు ఉంటాయి. పూలతో ఫలాలతో కూరలు తయారు చేసుకుంటారు. పాలైతే నదులలా ప్రవహిస్తూ ఉంటాయి. అచ్చా, ఇప్పుడే తాగాలనిపిస్తూ ఉందా? న్యాచురల్ రసాల రుచుల ఫలాలు వేరుగా ఉంటాయి. తినే ఫలాలు వేరుగా తాగే ఫలాలు వేరుగా ఉంటాయి. కష్టపడి రసం తీసే అవసరం కూడా లేదు. ఇక్కడ కొబ్బరి బొండం నీరు తాగుతారు కదా, అలా అక్కడ ప్రతి ఫలంలో రసం అంతగా నిండుగా ఉంటుంది. పండు చేతిలోకి తీసుకొని కొంచెం వ్రేలితో నొక్కగానే రసం తాగేయచ్చు. స్నానం చేసే నీరు కూడా ఈరోజు పర్వతాలలోని వనమూలికల మధ్య నుండి ప్రవహించుట వలన గంగా జలానికి చాలా మహత్వం ఉందో ఆ నీరు చెడిపోకుండా క్రిములు ఏర్పడకుండా శుద్ధంగా ఉండినందున పావనము అని మహిమ చేయబడుతుందో అలా అక్కడ
పర్వతాలపై సుగంధభరితమైన వనమూలికలుండుట వలన అక్కడి నుండి వచ్చే నీటికి సహజ సువాసన ఉంటుంది. సెంటు వెయ్యరు, కానీ పర్వతాలను రాసుకుంటూ ప్రవహించుట వలన అక్కడ సుగంధభరిత మూలికలుండుట వలన ఆ నీరు కూడా సుందరమైన సువాసన కలిగి ఉంటుంది. అక్కడ అమృత వేళలో టేప్ రికార్డర్ మేల్కొల్పదు. పక్షులు చేసే సహజ కిలకిల రాగాలే పాటలుగా ఉంటాయి. ముందు కాలంలో గడియారాలు లేనప్పుడు కోడి కూతతోనే మేల్కొనేవారు. నక్షత్రాలను చూసి ఇంత జాము, ఈ జాము, ఒకటవ జాము, రెండవ జాము ఇలా చెప్పేవాళ్ళు, చదువు రాని వారు కూడా పల్లెల్లో కూడా. అలాగా పక్షులు చేసే సహజ కిలకిల రాగాలే పాటలుగా ఉంటాయి స్వర్గంలో. అవి విని మీరు మేల్కొంటారు. అక్కడ కూడా ఉదయమే నిద్ర లేస్తారు. అక్కడ అలసిపోరు. ఎందుకంటే చైతన్య దేవతలు మేల్కొన్న దానికి గుర్తుగానే భక్తి మార్గంలో భక్తులు ఉదయమే లేచి మేల్కొల్పుతారు. భక్తిలో కూడా అమృత వేళకు మహత్వం ఉంది. బ్రహ్మీ ముహూర్తము అని ఉదయమే మేల్కొంటారు. అయినా వారు సదా జాగృతమైన జ్యోతులుగానే ఉంటారు దేవతలు. ఎందుకంటే అక్కడ కష్టపడే పనులు ఏవి ఉండవు. శరీరానికి కష్టం ఉండదు, బుద్ధికి పని ఉండదు, ఏ బరువు ఉండదు. అందువలన మేల్కొని ఉన్నా నిద్రిస్తున్నా సమానంగానే ఉంటారు. ఇక్కడైతే ఉదయమే లేవాల్సి వస్తుంది అని అనుకుంటారు కదా, అక్కడ ఈ సంకల్పం కూడా ఉండదు. అచ్చా, అక్కడ ఏం చదువుకుంటారు? లేక చదువే వద్దు అనుకుంటున్నారా? అక్కడ చదువు కూడా ఒక ఆటలాగా ఉంటుంది. ఆడుతూ ఆడుతూ చదువుకుంటారు. మీ రాజధానిని గురించిన జ్ఞానం అయితే ఉండాలి కదా. అందువలన అక్కడ రాజ్యానికి సంబంధించిన జ్ఞానమే చదువు అంటే. కానీ అక్కడ ముఖ్యమైన సబ్జెక్ట్ చిత్రలేఖనం అనగా డ్రాయింగ్. చిన్నవారు పెద్దవారు అందరూ ఆర్టిస్టులుగా ఉంటారు, చిత్రకారులుగా ఉంటారు. సంగీతము, చిత్రలేఖనము, ఆటలు. సంగీతము అనగా పాటలు పాడే విద్య, పాటలు పాడతారు, ఆడుకుంటారు. వీటి ద్వారానే చదువుకుంటారు. అక్కడ చరిత్ర కూడా పాటలలో, కవితలలో ఉంటుంది. ఇక్కడలాగా నేరుగా విసిగించే, బోర్ కొట్టే విధంగా ఉండదు. రాస్ నృత్యం కూడా ఒక ఆటే కదా. అక్కడ నాటకాలు కూడా ఉంటాయి, కానీ సినిమాలు ఉండవు, నాటకాలు ఉంటాయి. నాటకాలు మనోరంజనంగా, హాస్యపూరితంగా ఉంటాయి. నాటకశాలలు కూడా చాలానే ఉంటాయి. అక్కడ మహల్ల లోపల విమానాల వరుస ఉంటుంది. విమానం నడుపుట కూడా చాలా సులభంగా ఉంటుంది. అన్ని పనులు అణుశక్తితో జరుగుతాయి. మీ కొరకే ఇక్కడ ఈ చివరి అన్వేషణ, ఇన్వెన్షన్ జరుగుతోంది. కరెన్సీలో ధనము, బంగారు నాణేలు ఉంటాయి. అయితే ఈ రోజుల్లాగా ఉండవు, రూపురేఖలు మారిపోయి ఉంటాయి. చాలా మంచి మంచి డిజైన్లలో ఉంటాయి. ధనం ఇచ్చి పుచ్చుకొనుట కేవలం నామమాత్రంగా ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ మధువనంలో అందరూ ఒకే పరివారానికి చెందిన వారైనా వేరువేరు డిపార్ట్మెంట్లు, వేరువేరు ఇన్ఛార్జర్లు తయారు చేశారు కదా. పరివారంలోని వారైనా ఏదైనా కావాల్సి వస్తే ఆ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ నుండి తీసుకుంటారు. ఒకటి ఇస్తారు, మరొకటి తీసుకుంటారు. అలా అక్కడ కూడా కుటుంబ పద్ధతిలాగా ఉంటుంది. దుకాణదారులు అని, కొనుక్కునే వారము అనే భావం ఉండదు. అందరికీ యజమానులమే అనే భావన ఉంటుంది. కేవలం పరస్పరం వస్తువులను మార్చుకుంటారు. కొన్ని ఇస్తారు, కొన్ని తీసుకుంటారు. ఏ వస్తువు లోటుగా ఉండదు. ప్రజలకు కూడా ఏ లోటు ఉండదు. ప్రజలు కూడా తమ శరీర నిర్వహణకు కావలసిన దానికంటే కోటాను కోట్ల రెట్లు నిండుగా ఉంటారు. అందువలన మేము తీసుకునేవారు, వీరు ఇచ్చేవారు యజమానులు అనే భావం ఉండదు. స్నేహంగా ఇచ్చిపుచ్చుకుంటారు. లెక్కాచారాల టెన్షన్ ఉండదు. రిజిస్టర్లు అనగా ఖాతా పుస్తకాలు ఉండవు. రత్నజడిత సంగీత వాయిద్యాలు ఉంటాయి. సులభంగా వాయించేవిగా ఉంటాయి. కష్టపడే అవసరం ఉండదు.
వేలితో తాకగానే పలుకుతాయి, పాటలు వినిపిస్తాయి. చాలా మంచి డ్రెస్సులు ధరిస్తారు. పనిని బట్టి డ్రెస్సు ఉంటుంది, అలాగే స్థానాన్ని బట్టి డ్రెస్సు ఉంటుంది, కార్యాలను బట్టి వేరు వేరు డ్రెస్సులు ధరిస్తారు. అలంకారాలు కూడా చాలా రకాలు ఉంటాయి. రకరకాల కిరీటాలు, రకరకాల ఆభరణాలు ఉంటాయి, కానీ అవి బరువుగా ఉండవు, దూది కంటే తేలికగా ఉంటాయి. అసలు బంగారులో వజ్రాలు పొదగబడి ఉంటాయి. వాటి నుండి రంగురంగుల కాంతులు వెదజల్లబడుతూ ఉంటాయి. ఒక్కొక్క వజ్రంలో 7 రంగులు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ రంగురంగుల ట్యూబ్లైట్లు వెలిగిస్తారు కదా, అక్కడ వజ్రాలే రంగురంగుల ట్యూబులలాగా వెలుగునిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి మహల్లు రంగురంగుల లైట్లతో అలంకరింపబడి ఉంటుంది. ఎలాగైతే ఇక్కడ అనేక దర్పణాల నుంచి ఒకే వస్తువును అనేక వస్తువులుగా అనేక రూపాలలో చూపుతారో, అలా అక్కడ రత్నాలు ఎలా అమర్చబడి ఉంటాయి అంటే పైనున్న దృశ్యం ఒకటిగా కాక అనేక రూపాలుగా కనిపిస్తుంది. బంగారు కాంతులు, వజ్రాల కాంతులు అనగా రెండింటి కలయిక ద్వారా వచ్చేటటువంటి మెరుపుతో మహల్లు వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటాయి. బంగారు మహల్లు వజ్రాలతో పొదగబడి సూర్యకిరణాలు పడుట వలన బంగారు మరియు వజ్రాలు వేలాది లైట్లు వెలుగుతున్నట్లు మెరిసిపోతూ చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ వలె వైర్లు మొదలైనవి అవసరం ఉండదు. ఈ రోజుల్లో ఎలాగైతే రాజు కుటుంబాలలో కరెంటుతో వెలిగే రకరకాల బల్బులు రకరకాల డిజైన్లతో చూస్తున్నారో, అలా అక్కడ అసలైన వజ్రాల దీపాలైనందున ఒక్కొక్క దీపం అనేక దీపాలలాగా పనిచేస్తుంది. ఎక్కువగా శ్రమ చేసే పని ఉండదు, అన్నీ సహజంగా ఉంటాయి. అక్కడ భాష కూడా చాలా శుద్ధమైన హిందీ భాష ఉంటుంది. ప్రతి శబ్దము ఒక సత్యాన్ని రుజువు చేస్తుంది. బాబా విదేశీయులతో అన్నారు, మీ ఇంగ్లాండ్ అమెరికాలు ఎక్కడికి వెళ్తాయి అప్పుడు? అక్కడ ఎవ్వరూ మహల్లు కట్టుకోరు, ఎందుకంటే అక్కడ ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు యుద్ధంలో, 3వ ప్రపంచ యుద్ధంలో అంతా సమాప్తం అవుతుంది, ఖాళీ అయిపోతుంది కదా. మహల్లు భారతదేశంలోనే కట్టుకుంటారు. అక్కడికి విదేశాలకు ఖాళీ స్థానాలలో విహరించేకి వెళ్తారు. అవి పిక్నిక్ స్థానాలుగా విహరించే స్థానాలుగా ఉంటాయి. అవి కూడా కొన్ని మాత్రమే ఉంటాయి, అన్నీ కాదు. విమానాలు శబ్దం కంటే వేగంగా, పుష్పక విమానాలు పయనించి వేగం కంటే గమ్యాన్ని చేరుకుంటాయి. అంత వేగం గల విమానాలు ఉంటాయి. ఫోన్లో మాట్లాడినంత త్వరగా విమానం ద్వారా చేరుకుంటారు. అందువలన ఫోన్లు అవసరం ఉండదు. విమానాలు కుటుంబానికి వేరుగా, కుటుంబంలోని ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కటి వేరువేరుగా ఉంటాయి. ఏ సమయానికి ఏవి కావాలో అవి ఉపయోగించుకుంటారు. ఇంట్లో కారు ఉంటుంది, స్కూటరు ఉంటుంది, సైకిలు ఉంటుంది. ఇక్కడైతే వేరువేరుగా, ఒకే ఇంట్లో ఎన్నో ఉంటాయి. కొన్ని ఇళ్లలో కార్లు కూడా వేరువేరుగా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అలాగా అక్కడ కూడా ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటాయి. విమానంలో కూర్చున్నారా? ఇప్పుడు సత్యుగంలోని విమానాన్ని వదిలి బుద్ధి విమానంలోకి వచ్చేయండి. బుద్ధి విమానానికి కూడా అంత వేగం ఉందా? సంకల్ప వేగము కలదిగా ఉందా? సంకల్పం చేస్తూనే సూర్యచంద్రులకు అతీతంగా మన ఇంటికి చేరిపోవాలి. ఇటువంటి బుద్ధి విమానం సదా ఎవర్ రెడీగా ఉందా? సదా విఘ్నాలకు అతీతంగా ఉందా? ఏ విధమైన యాక్సిడెంట్, ప్రమాదము జరగరాదు. పరంధామానికి వెళ్ళాలి, అయితే భూమినే వదలలేకుంటే, లేదా ఏదైనా పర్వతాన్ని ఢీకొని క్రింద పడిపోతే ఎలా చేరుకుంటారు? వ్యర్థ సంకల్పాలు కూడా ఒక పర్వతాన్ని ఢీకొనడం లాంటిది. కనుక ప్రమాదాలకు అతీతంగా బుద్ధి రూపీ విమానం ఎవరు రెడీగా ఉందా? ముందు ఇక్కడ ఈ విమానం ఎక్కితే, ఏ విమానం? బుద్ధి రూపీ విమానం. తర్వాత అక్కడ ఆ విమానం, పుష్పక విమానం లభిస్తుంది. అలా ఎవరు రెడీగా ఉన్నారా? ఎలాగైతే స్వర్గం మాటలు వింటున్నప్పుడు హా హా అంటూ ఉండినారో,
అలా ఈ మాటలు వింటున్నప్పుడు హా హా అని అనరా? ఈరోజు వతనంలో స్వర్గం యొక్క మ్యాప్ను తీశారు. అందుకే ఇప్పుడు మీకు కూడా వినిపించా. బ్రహ్మబాబా తయారు చేస్తూ ఉన్నారు కదా, స్వర్గంలోకి వెళ్ళుటకు స్వర్గము మ్యాప్ను తీస్తున్నారు. మీరంతా రెడీగా ఉన్నారు కదా. అదేమిటో మీకు తెలుసు కదా, తండ్రితో పాటు ఎవరెవరు స్వర్గం గేటు ద్వారా వెళ్తారు. అందుకు స్వర్గం పాస్ తీసుకున్నారా? గేట్ పాస్ అయితే తీసుకున్నారు, కానీ ఇక్కడ జ్ఞానంలోకి వచ్చేది. కానీ తండ్రితో పాటు స్వర్గము ద్వారా గేటు ద్వారా వెళ్ళడానికి పాస్ ఉండాలి. ఒకటేమో వివిఐపి గేట్ పాస్, ఇంకోటి రాష్ట్రపతి పాస్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ విశ్వపతికి లభించే గేట్ పాస్. ఏ గేట్ పాస్ తీసుకున్నారు? మీ పాస్ చెక్ చేసుకోండి. ఇలా వర్తమాన సమయంలో భగవంతుడి పుత్రుల నుండి రాకుమారులుగా, ప్రకృతికి యజమానుల నుండి విశ్వానికి యజమానులుగా, మాయాజీతుల నుండి జగత్తు జీతులు, ఒకే సంకల్పం చేసే విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునేవారు. ఇటువంటి సర్వసిద్ధి స్వరూపులు సదా సమీపంగా ఉండేవారు. సమీపంగా ఉండి జతలో గేటు దాటుకునేవారు. ఇటువంటి శ్రేష్ఠాత్మలకు బాప్దాదా యాద్ ప్యార్ ఔర్ నమస్తే. పార్టీలతో కలయిక ఢిల్లీ జోన్ వారితో. ఒకటి, మీ రాజధానిని అలంకరించుటకు స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ఉంచండి. అందరూ మీ రాజధాని ఎలా ఉంటుందో ఆ సమాచారం అంతా విన్నారు కదా. ఇప్పుడు రాజధానిని తయారు చేసే బాధ్యత విశేషంగా ఢిల్లీ నివాసులపై ఉంది. ఈ బాధ్యత మాపై ఉంది అని భావించి నడుచుకుంటూ ఉన్నారా? సేవ ఎవరో చేస్తే ఫలితం మేము తినాలి అని లేదు కదా. సేవ చేసి ఫలం భుజించాలి. ప్రపంచంలో కూడా ఎవరైనా స్వంతంగా తనే కష్టపడి ఏదైనా వస్తువును తయారు చేస్తే వారికి విశేషమైన సంతోషం ఉంటుంది. మీరంతా విశేషంగా ఏ బాధ్యతను తీసుకొని రాజధానిని తయారు చేస్తూ ఉన్నారు? రాజధానిని అలంకరించే సేవ మరియు స్మృతుల బ్యాలెన్స్లో ఉండండి. ప్రతి సంకల్పంలోనూ సేవ ఉండాలి. ప్రతి సంకల్పంలో సేవ ఉంటే వ్యర్థం నుండి విడుదలైపోతారు. కనుక ఏ సంకల్పము ఉత్పన్నమైనా, ఏ సెకండు గడిచినా అందులో సేవ మరియు స్మృతుల తలంపు యొక్క బ్యాలెన్స్ ఉంది కదా, చెక్ చేసుకోండి. అలా ఉంటే ఫలితం ఎలా ఉంటుంది? ప్రతి అడుగులో ఉన్నతమయ్యే కళ, ప్రతి అడుగులో కోటాను కోట్లు జమ అవుతూ ఉంటుంది. అప్పుడే రాజ్య అధికారులుగా అవుతారు. కనుక సేవ మరియు స్మృతుల చార్ట్ పెట్టండి. సేవకు చార్ట్ ఉండాలి, ఎంత స్మృతి చేశామో చార్ట్ ఉండాలి. సేవ అనేది మీ జీవితంలో ఒక అంగంగా, అవయవంగా తయారైపోవాలి. ఎలాగైతే శరీరంలో అన్ని అవయవాలు అవసరమో అలా బ్రాహ్మణ జీవితంలో విశేషమైన అంగము సేవ. చాలా ఎక్కువగా సేవ చేయుటకు ఛాన్స్ లభించుట కూడా భాగ్యానికి ఒక గుర్తు. స్థానం లభించుట, సాంగత్యం లభించుట, ఛాన్స్ లభించుట, ఇది కూడా భాగ్యానికి గుర్తే. మీ అందరికీ సేవ చేయుటకు సువర్ణ అవకాశం లభించింది. జంపు చేయుటకు సహయోగం లభించింది. అందువలన సేవకు రుజువునివ్వాలి కదా. మనస, వాచ, కర్మణ, సంబంధము, సంపర్కాలతో ప్రతిరోజు సేవలో మార్కులు జమ చేసుకోవాలి. ప్రతి సేవా కేంద్రంలో ప్రతి వెరైటీ పుష్పగుచ్చానికి స్మృతి చిహ్నం తప్పక ఉండాలి. అన్ని రకాల వివిఐపీల శాంపుల్ ఉండాలి. విశేషమైన స్థానాలు వివిఐపీల సేవ చేయాలి. రెండవ గ్రూపు వారితో ఏకర స్థితిని తయారు చేసుకున్నటకు సహజ సాధన అంటే ఒకే విధంగా ఉండాలి. అంటే ఒక్క తండ్రితో సర్వ సంబంధాలను అనుభవం చేయండి. సదా ఒక్క తండ్రి స్మృతిలో ఉండి వారితోనే సర్వ సంబంధాలు నిభాయించేవారు ఏకర స్థితిలో ఉండగలరు. అలా ఉంటున్నారా? ఒక్క తండ్రి ద్వారా సర్వ రూపాలు అనగా సర్వ ప్రాప్తులను
అనుభవము చేయు వారిని ఏకర స్థితి ఉండేవారు అని అంటారు. అలా ఉన్నారా? రెండవది ఏది కనిపించరాదు. అలా ఏదైనా కనిపిస్తూ ఉందా? తండ్రి తప్ప ఇంక ఏ వస్తువైనా చూడదగింది ఉందా? తండ్రి తప్ప వేరే ఎవ్వరి నుండైనా వినాల్సినది ఏమైనా ఉందా? చాలామందిని చూశారు, చాలామందితో విన్నారు, కానీ దాని రిజల్ట్ పరిణామాన్ని కూడా చూశారు. బాగుందా? ఇప్పుడు ఒక్కరి స్మృతిలో ఏకరసంగా ఉండండి. అనేక మందిని వదిలి ఒక్కరి స్మృతిలో ఉండాలి. ఒక్కరినే చూడాలి, ఒక్కరి ద్వారానే వినాలి, ఒక్కరితోనే కూర్చోవాలి. అనేక మందితో నిభాయించేది కష్టం అవుతుంది. ఒక్కరితో అయితే సులభం అవుతుంది. అనేక జన్మలు అనేక మందితో నిభాయించారు. తండ్రితో వేరు, టీచర్తో వేరు, గురువుతో వేరు, పతితో వేరు, వేరువేరుగా సంబంధాలన్నీ నిభాయించారు. ఇప్పుడు ఒక్కరితోనే సర్వ సంబంధాలు నిభాయించమని తండ్రి తెలిపించారు. ఎక్కడ చూసినా అక్కడ ఒక్కరినే చూడండి. దీనినే భావన కారణంగా భక్తి మార్గంలో అంతటా పరమాత్మ ఉన్నారు, సర్వవ్యాపి అనేశారు. వారు అంతా మీరే, మీరంతా నేనే అని అనేస్తారు. సదా తండ్రి తోడును అనుభవం చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ తండ్రే తండ్రి అనే అనుభవం చెయ్యాలి. మీరు ఎక్కడ చూసినా బాబాను అనుభవం చేస్తూ ఉన్నందుకు, ఎవరి దగ్గర చూసినా బాబానే ఉన్నందుకు సంకల్పాలలో అక్కడ అంతటా ఉన్నారు భగవంతుడు సర్వవ్యాపి అన్నారు. మూడవ గ్రూపు వారితో మేరాపన్ నాది అనే దానిని సమాప్తం చేయటం ద్వారా డబల్ లైట్ స్థితి. అందరూ తండ్రి నుండి అధికారాన్ని పూర్తిగా తీసుకున్నారా? అధికారాన్ని పూర్తిగా తీసుకోవాలి అంటే పాతదంతా పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండు వ్యాపారాలు చేశారు కదా. లేక నీదంతా నాది, కానీ నాది తాకకండి అని అనుట లేదు కదా. కేవలం ఒక్క శబ్దం మారిపోతే డబల్ లైట్గా అయిపోతారు. ఏమాత్రము నాది అనేది వచ్చింది అంటే పై నుండి క్రిందకు పడిపోతారు. బాబా నీది నీకే అర్పిస్తున్నాను అని అన్నారు అంటే సదా డబల్ లైట్గా, ఆత్మ లైట్, శరీరము లైట్, ప్రకాశవంతం. ఫరిస్తా అంటే ఇంకోటి తేలికగా ఉంటారు, పైకి ఎగురుతూ ఉంటారు అనగా ఉన్నత స్థితిలో ఉంటారు. మంచిది. ఓం శాంతి.